బీజేపీకి వచ్చే టైం లోపల వైఎస్ఆర్సీపీ ప్రయాణం అనేది నేను ఇక్కడికి వచ్చినప్పుడు మారడానికి గల కారణాలు ఉన్నాయి తప్ప పార్టీ అధికారం కోసం మారలేదు నేను. రెండవది నాకు పార్టీ జిల్లా పరిషత్ చైర్మన్గా చేసింది. సార్ రాజశేఖర రెడ్డి గారి పుణ్యమైన ఆయన ద్వారా లాయల్గా ఉండాలని వైఎస్ఆర్సీపీ పోయినాం. సరే రైట్ ఆర్ రాంగ్ తెలంగాణ వచ్చింది, డ్యామేజ్ అయిపోయింది. తర్వాత సెట్ బ్యాక్ అయ్యాం. తర్వాత బీజేపీ పార్టీ ఇట్లాంటి వాళ్ళు నాన్ కరప్షన్ నుండి ఆలోచన చేసి సొసైటీ కోసం ఆలోచించి ఇంట్లో కూర్చుంటే ఎట్లా అని చెప్పి మళ్ళీ ఒక సార్ నాకు చదువు చెప్పిన ఆయన వచ్చారే అట్లా కాదురా పోయి నువ్వు ఇట్లా ఇంట్లో కూర్చుంటే ఎట్లా వ్యాపారం చేసుకుంటే నువ్వు బాగానే ఉంది మా అంటే 100 మందికి 200 మందికి ఉద్యోగాలు ఇస్తావు కానీ ఇదేంది నువ్వు వెళ్ళు నా మాట విను అని అన్నాడు. ఈ లోపల లక్ష్మణ్ గారు అడిగారు జైన్ కామని. సరే జైన్ అయ్యాం. జైన్ అయిన తర్వాత ఆ రోజు ఎలక్షన్లో ఏమనుకున్నా 2018లో నాకు డిపాజిట్ కూడా రాదు, 10,000 ఓట్లకి ఎక్క రాదు, కానీ 2023లో గెలవాలి. ఓకే. సో 10,000 కూడా రాని దగ్గరికి వెళ్ళి ఒక 80,000 టాస్క్ పెట్టుకొని పని చేయాలా, 1,00,000 ఓట్లకు గురి పెట్టాలా, 80,000 బ్రేక్ ఈవెన్ పాయింట్ పెట్టుకోవాలా, 5,000 అటు ఇటు అయినా గెలవాలా. ఇది టాస్క్ పెట్టుకొని 5 ఏళ్ళది చేసాం వర్క్. ఈ వర్క్లో ఫస్ట్ పెట్టుబడి ఏంది? ట్రస్ట్. ఒక భార్యాభర్త మధ్యన, ఒక అన్నదమ్ముల మధ్య అయినా, ఒక ఇద్దరు బిజినెస్ పార్ట్నర్ల మధ్య అయినా, ఏ ఇద్దరి వ్యక్తుల మధ్య అయినా, హ్యూమన్ బీయింగ్స్ మధ్యన ఏ ఇద్దరి మధ్య అయినా నమ్మకమే పెట్టుబడి. ఆ నమ్మకాన్ని నేను గిట్ట నిలపగలిగితే, ఆ పెట్టుబడి పెట్టగలిగితే నేను ఖచ్చితంగా గెలుస్తామన్నాం. ఇవాళ అదే నమ్మకం పనిచేసింది. ఎందుకంటే నేను ఒకవేళ మందు పెట్టి పైసా పెట్టి గెలవాలనుకుంటే నేను 2004లోనో 2009లోనో నేను ఎమ్మెల్యే అవుతుంటే, నేను మినిస్టర్ కూడా అవుతుంటే. ఎందుకంటే ఆ పని చేయలేం, ఎవరింటికాడ పోయి నిలబడలేం, ఓకే, రాత్రులు డిన్నర్లకు విలువలేం, మధ్యాహ్నం సూట్ కేసులో పని చేయలేం, పైరవులు చేయలేం, ఎథిక్స్ను మోరల్స్ను దాటి దిగజారలేం. ఇవన్నీ కాన్సెప్ట్. మళ్ళీ నేను అనుకున్నటువంటి రాజకీయ మార్పు మద్యము నోటు లేని రాజకీయం రావాలా అని అనుకున్నా కాబట్టి నాకు ఆ అవకాశం రాలేదు కూడా. పిచ్చోడ్లాగా ఉన్నాడేంది వీడు ఇట్లా అంటాడు అవుతుందా అనుకున్నారు. ఇప్పుడు కదా మీరు ఓటికి పైసలు నిజమా 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 అని అడిగింది. ప్రతి టీవీ నిజమా అని అడిగింది. ప్రతి టీవీ అక్కడికి వచ్చి వెరిఫికేషన్ చేసుకొని నిజమే అనుకుంది. కాబట్టి నిజమే అది. కాబట్టి ఆ అవకాశం ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. నాకు 54 సంవత్సరాల కోరిక, అంటే నా వయసు 53, కానీ 54 సంవత్సరాల కోరిక మా ఇంటిది. మా నాన్న 3 సార్లు పోటీ చేశాడు. యునానిమస్లీ సమితి ప్రెసిడెంట్ ఉన్నాడు. 2 ఎమ్మెల్యేలకు ఈక్వల్ అయిన సమితిని యునానిమస్గా ఎన్నికైనటువంటి వ్యక్తి ఎమ్మెల్యేకి కాలేకపోయాడు. బ్యాడ్ లక్ ఏందో నాకు అర్థం కాలేదు. 68, దెన్ అగైన్ 78, ఓకే, ఇందిరాగాంధీ గారి గాలి, 84 ఎన్టీ రామారావు గారి గాలి. ఆయన గెలవలేకపోయాడు. పర్సనల్ ఇమేజ్ కూడా పనిచేయలేకపోయాడు. కానీ మంచోడు అంటారు, అందరు మంచోడు అంటారు, కానీ ఓటు మాత్రం వేయలేదు. అంతే కదా. సో ఆయన సెట్ బ్యాక్ అయ్యింది. ఎందుకంటే డబ్బు ఇది నష్టం లేదని రాను కరప్షన్కి అలవాటయ్యారు కాబట్టి ఆయనకు అసలే ఇంట్రెస్ట్ లేదు. ఈవెన్ నన్ను కూడా రావద్దన్నాడు. నేను 2018లో పోటీ చేశాను. నేను 2023లో నేను గెలిచా. ఇలా పోయి అధ్యక్ష అనే పరిస్థితిలో అసెంబ్లీలో వెళ్ళగలిగే పరిస్థితికి వచ్చింది. కాబట్టి ఇట్స్ ఎన్ ఆఫ్ మై లైఫ్. రేపు శ్వాస ఆగిపోయినా సరిపోయింది అచీవ్మెంట్. ఇంతకన్నా పెద్ద టాస్క్ ఏం లేదు. దాని గురించి ఇంకా ఆలోచించినాం అనుకోండి, ఇక వెదవల తిరగని ఇంకా రోజు పరిగెత్తి ఇప్పుడు ఒక టాస్క్ ఉంటుంది. ఆగాల్సిందే కదా. రఘు అనేది ఒక ఫేమస్ కావాలి, తొలివెలుగు అనేది తెలవాలి అనుకున్నప్పుడు దానికి ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ రీచ్ అయినా కూడా సాటిస్ఫాక్షన్ లేనప్పుడు, సాటిస్ఫాక్షన్ కోసం జాబ్ చేయనప్పుడు, అది కమర్షియల్ అయినప్పుడు దానికి తృప్తే లేదు. ఇంకెక్కడ తృప్తి? సాటిస్ఫాక్షన్ మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇవాళ 100 మంది ఫోటోలు దిగుతుంటే ఒక 3.5 గంటలలో ఒక 40 టీవీలు నన్ను ఇంటర్వ్యూ చేస్తే ఇంత పెద్ద టాస్క్ ఎవరికి దొరకకుండా వచ్చు నాకు తెలిసి. ఒక 3.5 గంటలలో 40 టీవీలు నన్ను కంటిన్యూ ఒకరికొకరు మాట్లాడితేనే వేరు. మొత్తం మంది అయిపోయే వరకు నిలబడ్డా. నేను చెప్పిన అన్న మొత్తం ఇక్కడే ఉంటా, నాకేం లేదు, నా మనసులో ఏది ఉందో అది జనంకు తెలవాలి. సో ఇంతకన్నా మంచి ఆపర్చునిటీ లేదు, కానీ నాకు పేషెన్స్ ఉంది, మీకు ఉంటే అట్లే నిలబడతా అని చెప్పాను. అందరు అయిపోయి వెళ్ళాలని అన్నాక వెళ్ళమంటే వెళ్ళి వచ్చినాం. అది 3:30 వరకు అట్లాగే ఉన్నాం అసెంబ్లీ. సో ఫస్ట్ టైమా స్టూడియోలోకి రావడం మీరు? ఇది ఫస్ట్ టైం, ఫస్ట్ ఇంటర్వ్యూనే. ఫస్ట్ ఇంటర్వ్యూ, ఫస్ట్ టైం అండ్ లాస్ట్ టైం కూడా. ఇవాళకే లాస్ట్, మళ్ళీ ఇంకెళ్ళకి వెళ్ళను కూడా. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. సో మీ కామారెడ్డి నియోజకవర్గ ప్రజల కోసం మీరు గట్టిగా ప్రయత్నం చేయండి. సో మేము కూడా వస్తూ ఉంటాం, మీరు పనులు చేయనప్పుడు ప్రశ్నిస్తూ ఉంటాం. ఎప్పుడైనా కౌంటర్ ఉంటేనే సస్టైన్డ్ కాగలుగుతాం. థ్యాంక్ యూ. కౌంటర్ లేదనుకోండి మరి రిలాక్స్ అవుతాం. రిలాక్స్ ఎప్పుడు లీడర్కి కాదు కదా, బిజినెస్ పీపుల్ కాదు కదా, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ కూడా మంచిది కాదు. థ్యాంక్ యూ సార్.
థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో ఇది కేసీఆర్ అండ్ రేవంత్ రెడ్డిని ఓడించిన వెంకటరమణారెడ్డితో ఇవాల్టి ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.